ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ చేసింది. రేపు నామినేషన్లకు తుది గడువు కాగా ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు ఎక్కువ మంది ఉండడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, జంగ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఈ కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కొడమూరికి చెందిన ప్రభాకర్, పరాస రత్నం, పీతల సుజాత రేసులో ఉండగా ఎస్సీ మాదిగ నుంచి మాజీ మంత్రి జవహర్ టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, గొట్టుపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి లింగారెడ్డి, ముక్క రూపనందరెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధ, అశోక్ బాబు రేసులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల పైన సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 5 స్థానాలకు గాను 1 కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు ఇప్పటికే ఖరారైంది. నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. మిగతా 4 స్థానాలకి సంబంధించి టీడీపీ 3 వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా వద్దా అన్న డైలమాలో ప్రస్తుతము బీజేపీ పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలో 3 మాత్రం పక్కగా టీడీపీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ అయితే తీవ్రతంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్సీ వద్దంటే అది కూడా టీడీపీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉప ఎన్నికలకి సంబంధించి ఉన్న ఎమ్మెల్సీలకి ఎవరికి ఇవ్వాలన్న దానిపైన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తర్జనా భర్జన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఆశావాహుల్ని ఇప్పటికే కలుస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమయంలో అటు చంద్రబాబుని అదేవిధంగా లోకేష్ ను కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే రోజు కలుస్తున్న పరిస్థితుంది. ఎమ్మెల్సీ ఆశిస్తూ వారంతా మరోసారి చంద్రబాబును కలిసేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీల విషయంలో ఈ రోజు సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి ఎమ్మెల్సీలు ఇస్తారు, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్దిసేపట్లో టీడీపీ స్పష్టత వచ్చే కూటమి నుంచి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే టీడీపీ 2 బీసీలు, ఒక ఎస్టీ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు టీడీపీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. 2 బీసీలకి ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలంటూ భావిస్తున్నట్లు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అధికారికంగా ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్సీ అభ్యర్థులని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులు ఖరారు చేసేందుకు టీడీపీ భారీ కసరత్తే కొనసాగిస్తుంది. ఇక ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు రేపు ఆఖరి రోజు కానున్న నేపథ్యంలో గడువు దగ్గర పడటంతో అసలు కొంత తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజు అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో ఇప్పటికే 1 కన్ఫర్మ్ అయింది. 4 స్థానాలు కన్ఫర్మ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక అభ్యర్థుల ఎన్నికల్లో సీనియర్లకు అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు తమ సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో అలాంటి వారిలో ముఖ్యంగా పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ముందుండే అవకాశం ఉంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా వెళ్తున్న నేపథ్యంలో వర్మకి ఇవ్వకుంటే ఇక అది కేడర్ కి ఖచ్చితంగా నెగిటివ్ సంకేతాలు వెళ్తున్న నేపథ్యంలోనే దీంతో వర్మకి దాదాపు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్మతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని
వారిలో దేవినేని ఉమ కృష్ణా జిల్లా నుంచి, కొమ్మాలపేట శ్రీధర్ ప్రభాకర్ చౌదరి వంటి వారు పార్టీ సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇక బీసీ కోటాలో అటు బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారిలో రేసులో ఉన్న నేపథ్యంలో, జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీడీటీ బోర్డు సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో బీసీల్లో గౌర సామాజిక వర్గానికి చెందిన వెంకన్న తనకి ఎమ్మెల్సీ ఇస్తే దానికి ప్రభావం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలతో పాటు రాజధాని ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటుందంటూ కూడా పార్టీ పెద్దలకి చెప్తూ వస్తున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రస్తుతము ఆఖరి క్షణాల్లో చేస్తున్న పరిస్థితి ఉంది. రేపటికి కూడా మరికొద్ది గంటల్లోనే అధికారికంగా కూటమి తరపు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇక 2027 లోపు మరో 23 పోస్టులు ఖాళీ అవుతున్నాయని, వాటిలో అవకాశం ఇస్తారంటూ కూడా ఆశావాదులకు ఇప్పటికే టీడీపీ నచ్చ చెప్తున్న నేపథ్యంలో బీసీ, ఎస్టీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఇచ్చే సమాచారం అయితే ఉంటుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.